హలో, ఏంట్రా నీ గోల? అసలే బాడీ అంతా లూజ్ అయిపోయింది, గ్లామర్ పోతుందిరా. జిమ్ చేయన్నా ఫిట్ అవుతుంది. మనం ఎక్కడ చేస్తాంరా, ఎక్సర్సైజులకే బద్ధకం వస్తుంది, ఇంక జిమ్ అంటావా? చేస్తేనే ఫిట్ గా ఉంటుందన్నా, ఇంజన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు మారాలన్నా. మారతాంరా, మనల్ని మార్చేవాడు రావాలి. నమస్తే సార్. రే మళ్ళీ కాల్ చేస్తా. అలాగన్నా. ఎవరయ్యా నువ్వు? సార్, ఈ ఊరు కొత్తగా వచ్చాను సార్. చిన్న పని నుండి వచ్చాను సార్. వరద బాధితుల్లాగా మా ఊరికి రోజుకు ఒకరు వస్తున్నారు. ఇదేమన్నా సిటీనా? సిటీలో ఏం లేదు సార్, జనాలు ఎక్కువ ఉండడం తప్ప అంతా పల్లెటూరులోనే ఉంది. అందుకే సిటీ వదిలి అందరూ పల్లెటూరుకు వస్తున్నారు. సిటీలో మొత్తం కాలుష్యం, టెన్షన్స్ ఇవే ఉంటాయి సార్. ఏ పని మీద వచ్చావు? ఈ ఊర్లో జిమ్ పెడదని చెప్పి వచ్చాను సార్. జిమ్మా? మా ఊర్లో ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ పొద్దున్న పొలానికి వెళ్తే సాయంత్రం వస్తారు, అంత సీన్ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. మంచి విషయం ఫస్ట్ లో ఎవరికి నచ్చదు, ఆ తర్వాత అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. జిమ్ చేస్తే ఫిట్ గా ఉంటారు సార్. అందుకే జిమ్ పెడదని చెప్పి వచ్చాను సార్. కానీ ఇల్లు ఎక్కడ దొరకట్లేదు సార్. మీరు ప్రెసిడెంట్ కదా, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. నీ నమ్మకము మాట చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మా ఇంట్లోనే ఉందిలే, మరి నాకు జిమ్ నేర్పిస్తావా? అయ్యో, మీకైతే ఫ్రీగా నేర్పిస్తాను సార్. సరే పద. ఓకే సార్. మాధురి, మాధురి, ఏంటి? ఇతను మనోహర్ అని జిమ్ ట్రైనర్. ఈ ఊర్లో జిమ్ పెడదామని వచ్చాడు. పాపం ఇల్లు దొరకలేదు, అప్పటిదాకా మన ఇంట్లోనే ఉంటాడు.